అండి అందరికీ నమస్తే. ఈ సంవత్సరం కొత్త ఆవకాయ పెడుతున్నాను. దీనికి పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చి ముచ్చికలన్నీ తీసేసి రాత్రి నీళ్ళలో నానబెట్టేసానండి. ఉదయం పూట శుభ్రంగా కడిగి ఆరిపోయేట్టు ఆరబెట్టాను. తడంతా ఆరిపోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము కత్తిపీటతో. దీనికి కావాల్సింది చూడండి, ఇది ఆవపిండి, ఉప్పు అన్నీ నేను మిక్సీ పట్టిందేనండి. ఇది కారము, మెంతి పొడి, జీలకర్ర పొడి అన్నమాట కావాల్సింది. ఇవన్నీ కలుపుతున్నాను. నూనె ఆల్రెడీ నువ్వుల నూనె వేడి చేసి చల్లార్చి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కలుపుతానండి. దీంతో ఈ కప్పుతో మూడు కప్పులు ఉప్పు కలుపుతున్నాను. చూడండి, ఆవపిండి, ఆవు పొడి అన్నమాట. ఇది హాఫ్ కిలో కలుపుతున్నానండి. ఇది కారము, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు చేసుకోవాలన్నమాట. మెంతి పొడి కూడా కలిపేసాను. మెంతి పొడి అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని తర్వాత నూనె పెట్టాలండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇవన్నీ కింద మీద మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చల్లుకోవాలన్నమాట. బజార్లో కొన్నవి కాకుండా మనం ఒలుచుకోవాలండి. అవి పాడైనవంతా ఇస్తారు. ఇవన్నీ ఇలా కొలుచుకొని పూర్తిగా కలిపెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్సింగ్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసేసాను. ఇది బాగా ఒకటిన్నర లీటర్ పట్టిందండి. తర్వాత కూడా ఇంకొక హాఫ్ లీటర్ వేయాల్సి వస్తుంది. మొత్తము 2 లీటర్లు అన్నమాట. 35 కాయలకు అంతా బాగా శుభ్రంగా కలుపుకొని 3 రోజులు ఇలాగే ఉంచేసి తర్వాత 3వ రోజు మొత్తం కలిపి జాడీలోకి తీసుకోవాలండి. ఒక ఎండ చూపించిన తర్వాత ఇదిగోండి, ఇలా జాడీలోకి తీసుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత ఇలా వస్తుందన్నమాట ఆవకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.